వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హడావిడి మొదలయ్యింది. కేవలం 10 రోజులు మాత్రమే సమయం. ఈ 10 రోజుల్లో ఇటు రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ కావడం అనేది జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు 4వ తేదీ నుంచి రోడ్ షోలు, రేపు నవంబర్ 1 నుంచి దాదాపుగా 9వ తారీఖు వరకు రోడ్ షోలు కావచ్చు, కార్నర్ మీటింగ్లు కూడా ఉన్నాయి. ఇటు రేవంత్ రెడ్డికి ధీటుగా కేటీఆర్ రోడ్ షోలు కూడా ఉన్నాయి. సో కేటీఆర్ రోడ్ షోల గురించి ఈరోజు అప్డేట్ రావడం అనేది జరిగింది. రేపు 31వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ వరకు రోడ్ షోలో తోటి కేటీఆర్ రోడ్ షోలు చేయనున్నారు. సో ఈ 10 రోజులు కూడా రోడ్ షోలు దానికి సంబంధించి అంటే ఒక అప్డేట్ రావడం అనేది కూడా జరిగింది. సో ఇటు రేవంత్ రెడ్డి అలాగే ఇటు కేటీఆర్ రోడ్ షోలతోటి, ఇంకోటి కేటీఆర్ ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా ఒక ముద్ర వేసుకోవడం అనేది జరిగింది. సో మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ లో గెలిచింది కేవలం బీజేపీ ఒక స్థానం గెలిస్తే ఎంఐఎం 7 స్థానాలు గెలిచింది. మిగతా స్థానాలన్నీ బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 8 స్థానాలు గెలవడం అనేది కూడా జరిగింది. 8 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. ఏ ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. సో హైదరాబాద్ ని డెవలప్ చేసిందిగా కేటీఆర్ కి ఒక బ్రాండ్ మార్క్ ఉంది కాబట్టి సో బరిలోకి కేటీఆర్ దిగబోతున్నారు. అండ్ లాస్ట్ చివరి 2 రోజుల్లో కేసీఆర్ తోటి కూడా రోడ్ షోలో ప్లానింగ్ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇటు కేసీఆర్ రోడ్ షోలు చేస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ కి పాత ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో డెఫినెట్ గా మరికొంచెం పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు రంగంలో ఇటు రేవంత్ రెడ్డి గారు అలాగే కేటీఆర్ గారు ఇద్దరు కూడా రోడ్ షోలతోటి బరిలో దిగబోతున్నారు. సో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.